కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్పై హత్య ఇతర నేరాలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది సిబిఐ కోర్టు. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పుల్ బంగస్ హత్యల కేసులో జగదీష్ టైట్లర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై హత్య ఇతర నేరాలకు సంబంధించి అభియోగాలు నమోదు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ రాకేష్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. జగదీష్ టైట్లర్పై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని అన్నారు న్యాయమూర్తి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లపై ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. 1984 నవంబర్ 1న టైట్లర్ అంబాసిడర్ కారులో నుంచి దిగి అల్లరి మూకలను రెచ్చగొట్టినట్టు చెప్పాడు. మన తల్లిని చంపిన వారిని చంపేయండి అంటూ అక్కడున్న వారిని రెచ్చగొట్టినట్టు తెలిపాడు. సాక్షి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు టైట్లర్పై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.